హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షడ్రుచులుbyకిran. ఈరోజు మన వీడియో బ్రెడ్ టోస్ట్. హెల్దీ అండ్ టేస్టీ ఎమ్మీ బ్రెడ్ టోస్ట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కావలసిన ఇంగ్రీడియంట్స్: ఉడకపెట్టిన బంగాళదుంప, అలాగే బ్రెడ్. నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన ఆనియన్, స్వీట్ కార్న్, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, అలాగే టేస్ట్కి సరిపడా గరం మసాలా, అలాగే చీజ్ అండ్ సన్నగా తరిగిన పన్నీర్ ముక్కలు, సరిపడా బటర్ అండ్ స్ప్రౌట్స్. ఇక్కడ నేను స్ప్రౌట్స్ హెల్తీ కోసం యూస్ చేస్తున్నాను. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇక ప్రాసెస్లోకి వస్తే, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడకపెట్టిన బంగాళదుంప అన్నీ కూడా వేసేసి చక్కగా మ్యాష్ చేసేయాలి. ఇప్పుడు ఇలా మ్యాష్ చేసేసిన తర్వాత మనం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, మనం ఇక్కడ బంగాళదుంప ఒక్కటే బాయిల్డ్ యూజ్ చేస్తున్నాం, మిగిలినన్నీ కూడా రాగానే యూజ్ చేస్తున్నాము. అండ్ సరిపడా స్వీట్ కార్న్ కూడా మనకి కంపల్సరీ ఇన్ననేం లేదండి, మనం టేస్ట్కి సరిపడా వాడుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు అండ్ స్ప్రౌట్స్. ఇక్కడ నేను పెసల మొలకలు యూజ్ చేస్తున్నాను. అయితే శనగలు, అలసందలు వాడుకోవచ్చా అని అనుకోవచ్చు. కాకపోతే అవి కొంచెం పెద్దగా ఉంటాయి కదండి, అవి ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఓన్లీ పెసలు అయితేనే బాగుంటుంది. అండ్ సరిపడా గరం మసాలా అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇవన్నీ కూడా వేసేసి మనం చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనం ఫస్టే పన్నీర్ ముక్కలు అనేది యాడ్ చేయకూడదు, ఎందుకంటే మొత్తం నలిగిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో లాస్ట్గా పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసేసి ఒక్కసారి మొత్తం మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ కర్రీతో మనం బ్రెడ్ టోస్ట్ అనేది చేసుకుందాము. ముందుగా బ్రెడ్ని తీసేసుకొని దాంట్లో మనం బటర్ అనేది అప్లై చేసుకోవాలి. మనం ఇక్కడ నేనైతే నార్మల్ బటర్ యూజ్ చేస్తున్నాను. కొంచెం ఇంకా టేస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు గార్లిక్ బటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా బటర్ అప్లై చేసిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కర్రీ అంతా కూడా బ్రెడ్ మీద అప్లై చేసేసుకోవాలి. మనం ఇంకా ఇందులో కావాలంటే ఇంగ్రీడియంట్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అండి. క్యారెట్ తురుము, అలా మనం కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఈ చీజ్ క్యూబ్స్ అనేవి నేను దీని మీద పెట్టేస్తున్నాను. మనకు కావాలనుకుంటే మొజరిల్లా చీజ్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఈ చీజ్ కూడా తురిమేసుకొని తురుములాగా కూడా మనం స్ప్రెడ్ చేసేయచ్చు. ఇలా నెక్స్ట్ వేరే బ్రెడ్ స్లైసెస్కి మనం బటర్ అప్లై చేసేసి ఈ కర్రీ అంతా కూడా ఇలా క్లోజ్ చేసేయాలి. అండ్ మనం టోస్టర్లో పెట్టేటప్పుడు కూడా రిమైనింగ్ 2 సైడ్స్ కూడా మనం బటర్ అనేది చక్కగా అప్లై చేసుకుంటే క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఈవినింగ్ టైంలో కనుక మనం పిల్లలకి ఇది ఇచ్చామంటే చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నా కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ ఇందులో ఉన్న పన్నీర్ కానీ స్ప్రౌట్స్, క్యారెట్ కర్రీస్ అన్నీ కూడా మనకి హెల్తీ కాబట్టి, అంటే పెద్దవాళ్ళమైతే ఫ్యాట్ ఫామ్ అవుతుందని భయపడాలి, కానీ పిల్లలకంటే చాలా హెల్తీ అండి. మనం ఎప్పుడైనా వీక్లీ వన్స్ అనేది మనం పిల్లలకి ఇది ఇవ్వచ్చు. అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది, ఎందుకంటే ఆలు మనం ముందుగా ఉడకపెట్టి ఉంచేసుకున్నాం అంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా మనం వెంటనే వాళ్ళకి చేసేయచ్చు. అండ్ ఇది చూసారు కదా, టోస్టర్లో ఫస్ట్ గ్రీన్ వెలిగిందండి, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత రెడ్కి చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు కంప్లీట్ అయితే అయిపోయింది. మనం ఓపెన్ చేసి చూద్దాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, 2 మినిట్స్లో బ్రెడ్ టోస్ట్ అనేది రెడీ అయిపోయింది. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.